హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి సొరకాయ చారండి. విలేజ్ స్టైల్లో చాలా బాగుంటుంది. మేమైతే ఈ ప్రాసెస్లోనే చేసుకుంటాం. మీరు ఎలా చేసుకుంటారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎంత టేస్టీగా ఉంటుంది అంటే సొరకాయ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుందండి. అంత రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. దానికంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. చూడండి, ముందుగా నేను ఒక హాఫ్ సొరకాయని తీసుకొని ఇట్లా పొడవటి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత మీడియం సైజు 2 టమాటోలు, ఒక పచ్చిమిర్చి, ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, అదేవిధంగా ఒకటి ఉల్లిపాయ ముక్కలను వేసి మంచిగా కలిసేలాగా కలుపుకోండి. సో తొందరగా ఫ్రై అయిపోవడం కోసం కొద్దిగా పసుపు, అదేవిధంగా కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోండి. ఒక 2 నిమిషాలు మూత ఉంచి తీసిన తర్వాత ఉల్లిపాయలు ఉడికిపోయి ఉంటాయి అండి. నెక్స్ట్ మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కలను వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. తొందరగా ఉడకడం కోసం కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచేసుకున్న తర్వాత మీడియం సైజు 2 టమాటాల ముక్కలని కట్ చేసి వేసుకోవాలి. సో ఆ ముక్కలను వేసుకున్న తర్వాత మంచిగా కలిసేలాగా కలుపుకోండి. నెక్స్ట్ మూత ఉంచి తీసిన తర్వాత చూడండి, ఆయిల్ సపరేట్ అయ్యింది, ప్లస్ ముక్కలు కూడా చాలా మెత్తగా ఉడికిపోయాయి. ఇది లేత సొరకాయ తీసుకుంటే బాగుంటుందండి. సో నెక్స్ట్ కొద్దిగా కారం అనేది యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఇక్కడ ఎల్లిపాయ పేస్ట్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది. చూడండి, ఒక ఎల్లిపాయని మొత్తము కూడా మంచిగా మిక్సీ పట్టేసి వేసుకోండి. తర్వాత కొద్దిగా చింతపండు రసం వేసుకొని మంచిగా కలిసేలాగా కలిపేసుకుంటే మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేను ఇంతవరకు తీసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మరిగించుకున్నాను. ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి, అదేవిధంగా కొద్దిగా ధనియా పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. ఏమైంది ఇంకదా యాడ్ చేసుకోండి. ఈ రెండింటి ఫ్లేవర్ మొత్తము కూడా మంచిగా చారుకు పడితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ మసాలాలు అవసరం లేకుండా జీలకర్ర మెంతుల పొడి, ధనియా పౌడర్ తీసుకుంటే చాలు. మళ్ళీ ఒక 5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత కొద్దిగా చివరిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ చారు రెడీ. మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకేనా? సబ్స్క్రైబ్. మా పిల్లలు అయితే వాయిస్ కూడా చెప్పనియట్లేరు.